నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్. సేవాభావంతో కలిసి పనిచేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ రోజు పేదల తిరుపతి మన్యంకొండ దేవాలయంలో జరిగిన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ, పేదల తిరుపతిగా పేరుగాంచిన గొప్ప క్షేత్రంగా చరిత్ర కలిగిన ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాలక మండలి సభ్యులుగా మీ అందరికీ అవకాశం రావడం మీ అదృష్టంగా భావిస్తున్నాను అని, ఇలాంటి గొప్ప అవకాశాలు ఏ కొందరికో దక్కుతాయని, అలాంటి అవకాశం మీకు లభించడం సంతోషదాయకమని ఆయన చెప్పారు. భగవంతునికి సేవ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ దేవాలయ అభివృద్ధికి ఏ విధంగా పనిచేయాలని ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు. ఈ రోజు నుంచి జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు స్వామివారి దర్శనాన్ని సంతోషంగా చేసుకునే భాగ్యం కల్పించడంపై పాలక మండలి సభ్యులు, దేవాలయ చైర్మన్ మరియు ఈవో సమన్వయంతో పనిచేసి దేవాలయం పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆయన సూచించారు.
వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరంలో లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఇక్కడ దేవాలయ ఈవో గారు, చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల కోసము ఉత్సవ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చుట్టుముట్టు గ్రామాల్లోని ప్రముఖులు, మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రముఖులతోటి సేవాభావం ఉన్న వ్యక్తులను ఈరోజు ఈ కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది. ఈ ఉత్సవ కమిటీతో పాటు రాబోయే ఒక సంవత్సరం వరకు కూడా దేవాలయ కమిటీ మెంబర్స్గా వారు కొనసాగుతారు. వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. ఈ ఒక్క సంవత్సరం శ్రీవారి సేవలో, భక్తుల సేవలో ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి ఎలా చేయాలి అనే దాంట్లో వారందరూ కూడా చైర్మన్ గారికి, ఈఓ గారికి, ఇక్కడ ఆలయంలో ఉండే అధికారులకు, అర్చకులకు అందరికీ కూడా సమన్వయంతో సూచనలు, సలహాలు ఇస్తారు. ఖచ్చితంగా ఈ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలోనే కాకుండా నల్లగొండ నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి కూడా అనేక వేల మంది భక్తులు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. మన్యంకొండ పేరు దక్షిణ తెలంగాణ మొత్తం కూడా చాలా ప్రముఖమైన స్థలాల్లో, ప్రముఖమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం తరఫున భవిష్యత్తులో ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఏం చేయగలమో అన్నీ కూడా చేసి ఇంకింత అభివృద్ధి పదంలోకి దేవాలయాన్ని తీసుకురావాలా, ఇంకా ఎక్కువ మంది భక్తులు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కోరికలు కోరుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.